నమస్తే, నేను మీ మధు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే తరహాలో ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మన వాళ్ళ విషయంలో ఒకటే తీరున ఆలోచిస్తున్నట్లు కొన్ని పరిణామాలు అయితే చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కొన్ని పరిణామాలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇద్దరు కూడా మన వాళ్ళ విషయంలో ఒకటే తీరున ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు ఇప్పుడు రాజకీయ పరంగా అంత హాట్ టాపిక్ గా మారారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే రాజకీయంగా వీళ్ళిద్దరు వేసే అడుగులు ఎక్కువగానే ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. కానీ వాళ్ళ మనవాళ్ళ విషయంలో మాత్రం దాదాపు ఇంచుమించుగా ఒకే రకంగా ఆలోచిస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బయలుదేరింది తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి. ఎందుకు అని అంటే ఆయన సమ్మక్క సారక్క సంబంధించినటువంటి పండుగ జరుగుతుంది, మేడారం జాతర. ఆ సందర్భంగా క్యాబినెట్ ని కూడా అక్కడే పెట్టారు. ఫస్ట్ టైం క్యాబినెట్ తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ అవతల సచివాలయం అవతల జరగడం అనేది ఫస్ట్ టైం క్యాబినెట్ సమావేశం. ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని మనవడి కోసమే అక్కడ క్యాబినెట్ సమావేశం పెట్టారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకు మనవడి కోసం అని అంటే, ఇప్పుడు అక్కడ మేడారం జాతర సందర్భంగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు అక్కడికి. అక్కడ మేడారం జాతరలో ఈ మనవడిని పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ ఆ కార్యక్రమాలని చేశారు. జనరల్గా అక్కడ చేసేవన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు. ఎలాగో అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఫ్యామిలీతో వెళ్ళారు, కలిసి ఫ్యామిలీతోటి ఆ మేడారం జాతరను జరుపుకున్నారు, పూజలు అయితే చేయించుకున్నారు. యాక్చువల్గా దాంట్లో తప్పు పట్టాల్సిన పెద్దగా అదేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం తన మనవడికి అక్కడ పూజలు చేయించుకోవడం కోసం క్యాబినెట్ని అక్కడ పెట్టారు అనేటువంటి ప్రచారం మొదలు పెట్టారు. అంటే తెలియని విధంగా రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి గారు మనవడిని తీసుకొచ్చేసారు. చర్చల అంశంగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనోడి చుట్టూ ఈ ఇష్యూ నడుపుతున్నారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఎందుకు నడుపుతున్నారు వీళ్ళు అని అంటే, గతంలో కేసీఆర్ గారు మనోడిని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా విమర్శించారనేది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారికి తన మనవడు అని అంటే చాలా ప్రేమ అనేది వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు, మీకు కేటీఆర్ గారు అంటే ఇష్టమా లేకపోతే కవిత గారు అంటే ఇష్టమా అని అంటే, నాకు బిడ్డ అంటే సహజంగా ఎవరికైనా తండ్రులకు ఉంటుంది కదా అని చెప్పి కవిత గారి మీద ప్రేమని ఆయన వ్యక్తం చేశారు. అంటే వీళ్ళిద్దరికంటే కూడా కేటీఆర్ గారి కుమారుడు ఉన్నాడు, హిమాంష్ అతని పేరు. అతనంటే ఇంకా ప్రేమ అని ఇది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ని బట్టి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే హిమాంష్ చాలా చిన్నప్పుడే, ఇప్పుడంటే అతను ఏదో గ్రాడ్యుయేషన్కి వెళ్ళాడు, యుఎస్ వెళ్ళాడు, పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు ఓకే. అతను ఇంకా స్కూల్ డేస్లోనే ఉన్నప్పుడే కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయ కోణం నుంచి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అప్పట్లో ప్రస్తావించారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ప్రస్తావించారు. ఏంటంటే దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భద్రాద్రి టెంపుల్ ఉంది. భద్రాద్రి టెంపుల్కి సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్తుంటారు. అది ఎవరు తీసుకెళ్ళాలి? ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళాలి. కానీ కేసీఆర్ గారు తన మనవడి చేత ముత్యాల తలంబ్రాలని అందజేసిన సందర్భం ఉంది. అది గుర్తు చేస్తూ అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మనవడి గురించి. ఇక రెండోది ఏంటంటే, వాళ్ళ మనవడికి సీఎం కుర్చీలో కూర్చోవాలనేటువంటి ఒక ఆశ లేదంటే ఆలోచన ఉండేదట. అందుకని సచివాలయం కట్టిన తర్వాత, కొత్తగా సచివాలయం కడితే ఆ సచివాలయంలో సీఎం సీట్లు తీసుకెళ్లి ఇతన్ని కూర్చోబెట్టారనేది ఇంకోటి. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరచు చెప్తుంటారు. ఇవి కాక ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అధికారిక కార్యక్రమంలోకి అతను తీసుకురావటం, పరిచయం చేయటం, ఇవన్నీ చాలా చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే అఫీషియల్గా ఈ రెండు విషయాలని చాలా హైలైట్ చేస్తుంటారు. ఒకనొక సందర్భంలో అతని బాడీ గురించి కూడా మాట్లాడారు, అది బాడీ షేమ్ కూడా చేశారు. సో అప్పుడు చాలా రచ్చయింది పొలిటికల్గా కూడా. ఇళ్లలో వాళ్ళ గురించి ఎందుకు, చిన్నపిల్లల్ని ఎందుకు రాజకీయాలకు తీసుకొస్తారు, ఇవన్నీ కూడా చర్చ జరిగింది. ఆ ఎపిసోడ్ సరే చిన్నపిల్లలు ఎందుకు అని చెప్పి అందరూ ఖండించారు. జర్నలిస్టులుగా మేము కూడా ఖండించాం. అసలు చిన్నపిల్లలతో బాడీ షేమింగ్ ఏంటి అని. సరే ఇప్పుడు
మరి అలా అప్పుడు బాధపడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు బాధపడ్డారు. కేసీఆర్ గారు ఆయన కూడా ప్రెస్ మీట్లో ఒక సందర్భంలో బాధపడ్డారు. మరి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనవడిని ఫోకస్ చేసి రేవంత్ రెడ్డి గారు మనవడి కోసమే క్యాబినెట్ అక్కడ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు మేడారం జాతరని వాళ్ళ మనవడితోటి స్టార్ట్ చేస్తున్నారు పూజలతోటి అని చెప్పి సోషల్ మీడియాలో ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్లో మొత్తం ఇదే ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది సార్? అదే నేను చెప్పేది, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా వ్యవహరిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ రోజున రేవంత్ రెడ్డి గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు మనవడి గురించి అని అంటే, మరి ఇవాళ ఇప్పుడు అసలు ఈ చిన్నపిల్లాడు నాకు తెలిసి ఊహకోడు వచ్చి ఉంటుందో లేదు రేవంత్ రెడ్డి గారు మనవాడికి. కాబట్టి వీళ్ళిద్దరికీ మనవాళ్ళ మీద ఇప్పుడు అమితమైనటువంటి ప్రేమ ఉందని చెప్పి ఈ రెండు సంఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వీళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఈ అధికారం దాంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలని చూపించుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీ అధికారిక కార్యక్రమాలు అంటే అధికారిక కార్యక్రమాలు చూసుకోవాలి, కుటుంబ సంబంధించినటువంటి చూసుకోవాలంటే కుటుంబ సంబంధం చూసుకోవాలి. కానీ ఇక్కడ రెండింటిని మిక్స్ చేసినటువంటి సందర్భంగా ఇది మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. వాస్తవంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం కాదు, కానీ సున్నితమైన అంశం. ఇది రాజకీయాల్లో సున్నితమైన అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? ఇంతకు ముందు కేసీఆర్ మనవన్ని అన్నారు కాబట్టి విమర్శిస్తున్నారు. లేదంటే అది ఇప్పుడు జనరల్ గా క్యాబినెట్ అక్కడ పెట్టుకున్నారు, సరే మేడారం బిజీలో ఉన్నారు. ఇప్పుడు ఇంకో కామెంట్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేది, అసలు మేడారం జాతరకి అక్కడికి వచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అధికార యంత్రాంగం అంతటిని కూడా ఆయన సేవల కోసం ఉపయోగించుకున్నాడు. ఆ కారణం చేత అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పి కొత్త స్లోగన్ కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. కానీ సార్ మేడారంలో ఇప్పుడు ఎలాగో సభలు పెట్టారు, సో అక్కడే మీటింగ్లు పెట్టేసుకుంటున్నారు, అన్ని చేసేస్తున్నారు. మరి మేడారంలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? అది యాక్చువల్గా ఆయన సెంటిమెంట్ ప్రకారం పెట్టాడని నేను అనుకుంటున్నా. అంత గతంలో ఎప్పుడు పెట్టలా క్యాబినెట్ సమావేశం ఈసారి మాత్రమే అక్కడ పెట్టడం జరిగింది. పైగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నిట్లో నేనే పై చెయ్యని నిరూపించుకోవడానికి ఆయన అక్కడ తీసుకెళ్లి క్యాబినెట్ పెట్టారు అనేది ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నటువంటి అంశం. అంటే తాను చెప్పింది ఎంతమంది వింటారు అనేటువంటి కోణం నుంచి ఆయన ఆలోచించి పెట్టారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అలా బహుశా నేను కూడా అట్లా పెట్టి ఉంటారు. ఎందుకంటే క్యాబినెట్ ఉండే వాళ్ళందరూ కూడా సీనియర్స్ చాలా మంది. రేవంత్ రెడ్డి గారి కంటే కూడా సీనియర్స్. రేవంత్ రెడ్డి గారు అసలు క్యాబినెట్లో మంత్రిగా పనిచేయకుండానే సీఎం అయిపోయాడు, డైరెక్ట్గా ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్గా సీఎం అయిపోయాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఏముంది సీఎం అయితే ముఠా మేస్త్రే కదా అన్నాడు. ముఠా మేస్త్రే కదా, దానికి పెద్ద ఏముంటుంది అనుభవం అని చెప్పేసి కూడా అన్నాడు. ఆ రోజు నుంచి ముఠా మేస్త్రి అనేది కేటీఆర్ గారు అప్పుడప్పుడు కిడ్డింగ్ చేస్తూ ఉంటారు. సో నేను అనుకుంటే వాళ్ళందరినీ సీనియర్స్ని రెస్పెక్ట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ కోణం నుంచి ఆలోచించి అక్కడ పెట్టుంటారని నేను అనుకోను. కానీ ఎలాగో మేడారంలో బిజీగా ఉంటారు కాబట్టి ఆ మేడారంలో అక్కడికి సీఎం వెళ్తే కనుక, మేడారం అనేది అధికారిక ఉత్సవం అది తెలంగాణకి. సో ఆ ప్రైస్ అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు భక్తులు. స్పెషల్గా ముఖ్యమంత్రి అక్కడ ఉండి క్యాబినెట్ అక్కడ ఉండి ఈ మేడారం జాతరని పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు హైలైట్ చేయడానికి ఆ పని చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి నేనైతే. అంతే తప్ప మిగతా మినిస్టర్స్ మీద పై చేయి సాధించడానికో, లేదంటే వాళ్ళ మనవడిని హైలైట్ చేయడానికో, వాళ్ళ మనవడికి పూజలు చేయించుకోవడానికో అక్కడ క్యాబినెట్ పెట్టారు అనే ప్రచారం ఏదైతే ఉందో అది కేవలం ఆయన మీద ఉండేటువంటి ఒక ద్వేషం, లేదంటే దుష్ప్రచారం, లేదంటే రాజకీయంగా ఏదో అతన్ని డ్యామేజ్ చేయాలి వ్యక్తిత్వంగా అనే కోణంలో నుంచి అలా ప్రచారం చేసి ఉంటారేమో. బట్ అలా చేయటం వాళ్ళ మనవడిని తీసుకొని రావడం అనేది తప్పు. అప్పుడు అతన్ని కేసీఆర్ గారు మనవడిని విమర్శించడం కూడా తప్పు. కానీ అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సిన పనులని చేయించారు ఈ మనిషి చేత, అది తప్పు.
అవును. సో తలంబ్రాలు ఈయన ఇక్కడ పంచించడం పండగ అవును పూజలు తప్పు. చేయించుకున్నారు. అవును. సో దానికి దీనికి యాక్చువల్గా కంపారిజన్ చేయడానికి లేదు, బట్ కంపారిజన్ చేస్తూ ప్రచారం చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి మంచిది కాదు. ఏదేమైనా సరే ఇప్పుడు మేడారంలో ఈ యొక్క సభలు పెట్టడం వల్ల నిజంగానే చర్చనీయాంశానికి దారి తీసిన తన మనవడి కోసం ఈ సభలు పెడుతున్నారని బీఆర్ఎస్ వారు ప్రచారించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మనవల్ల వ్యవహారం మాత్రం తెర మీదకి రావడం జరిగింది. మరి దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.